ఏంటి జనాలు తోసుకుంటూ ఇంతమంది ఎందుకున్నారో అని ఆలోచిస్తున్నారా? ఇదేదో కొత్తగా రిలీజ్ అయిన మూవీ టికెట్ కోసమూ కాదు, అలాగని ఏదో ఫ్రీగా పంచుతున్న దానికోసమూ కాదు. మన పామిల్లో గత 2-3 రోజుల నుంచి గ్యాస్ బుకింగ్ చేస్తున్న అవ్వనందుకు గ్యాస్ బుకింగ్ ఆఫీస్ వద్ద బారులు తేరిన జనాలు. గత వారం రోజుల కిందట ఇరాన్కు అమెరికాకు యుద్ధం జరిగితే మన దేశంకి ఏంటి, మనకేంటి వచ్చే నష్టం అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. హలో గైస్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఏదైతే యుద్ధం జరుగుతుందో ఈ యుద్ధం ఇప్పుడు మన ఇంటి దాకా వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇండియా ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉంటుందో మనం 60 నుంచి 65% ఇక్కడ ప్రతి సంవత్సరం ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. అందులో 90% ఆఫ్ ఏదైతే ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉంటుందో అది మనము యుఏఈ, ఖాతర్, సౌదీ అరేబియా నుంచి మనము ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఏదైతే మనం ఇంపోర్ట్ చేస్తున్నామో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్యలో ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉందో సో దీని గుండా అవి మనకు రావడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఇరాన్ దేశం ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి వచ్చే ఏవైతే షిప్పులు ఉంటుందో ఆ షిప్పులకి ఇక్కడ కంప్లీట్ గా బ్యాన్ అనేది చేయడం జరిగింది. ప్రజెంట్ ఏవైతే చిన్న చిన్న హోటల్స్ ఉంటాయో అండ్ అలాగే స్విగ్గీ, జొమాటో ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఇప్పుడు మూతపడడం జరిగింది. అంటే బేసిక్ గా ఎల్పిజి క్రైసిస్ వల్ల మొత్తము చాలా వరకు ఇక్కడ ఇంపాక్ట్ అనేది అవ్వడం జరిగింది. ప్రజెంట్ మీ ఊర్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి.